నబిల్ గేమ్ సరిగా ఆడట్లేదు. గేమ్ ఆడందే తను ఇన్ని రోజులు ఉన్నాడా అండి నామినేషన్ రాకుండా? కంటెస్టెంట్స్ అందరితో కలవట్లేదు అని చెప్పి కూడా బయట ఒక ఇష్యూ నడుస్తుంది. అంటే తన పవర్ చూపించుకుందామని ఈ వీక్ లో తన నామినేషన్ ఉన్నాడు. సో మరి మీరు మీ బ్రదర్ ఉంటాడు అనుకుంటారా? మా తమ్ముడు టాప్ లోనే ఉంటాడు. టాప్ లోనే ఉంటాడు. అసలు గేమే తెలియదు, సరిగా అర్థం చేసుకోండి. ఎందుకు తెలియకుండా పోయినా వాడు చెప్పిన వాళ్ళే ఫేక్. సో అమ్మ నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారు. గట్టిగా మాట్లాడుతున్నారు. జోష్ జోష్ కావాలి మనకి. ఓకే. సో అమ్మ మీరు ఫస్ట్ ఎలా అనిపిస్తుంది? మీ కొడుకు అక్కడ బిగ్ బాస్ సీజన్ 8 లో ఉన్నాడు, కొన్ని కోట్ల మంది వ్యూయర్స్ మీ కొడుకుని చూస్తున్నారు, ఎట్లా అనిపిస్తుంది మీకు? సంతోషంగా ఉంది చాలా. అనుకున్నారా? అసలు అనుకోలే. ఎక్స్పెక్ట్ చేశారా? అంటే ఆ గతంలో చూసుకున్నట్టయితే యూట్యూబ్ లో చాలా మంది చూసేవాళ్ళు నాబిల్ని. సో ఇప్పుడు టీవీలో కొన్ని కోట్ల మంది టీవీలో చూస్తున్నారు. టీవీ ఆన్ చేయగానే బిగ్ బాస్ షో చాలా మందికి ఇష్టం. సో అందులో ఒక కంటెస్టెంట్ మీ కొడుకు. ఓకే. ఏం చెప్తుండేవాడు ఎప్పుడు బిగ్ బాస్ గురించి? చెప్పాడు ఇంట్లో చెప్పాడా? చెప్పాడు పోతానని. ఓకే, పోతానని చెప్పాడు. మీరేమన్నారు అప్పుడు? పొమ్మన్నా ఏమీ లేదు. పోతా అని 2-3 years నుంచి చేస్తున్నాడు ట్రై. ఓకే, ట్రై చేస్తున్నాడు. ఈసారి వచ్చింది, వెళ్ళిండు. మొత్తానికి అయితే సక్సెస్ అయ్యిండు. సక్సెస్ అయినా చెప్పి అనుకుంటున్నారా మీరు? అవుతాడు. సరే, వెళ్ళేటప్పుడు ఏమని చెప్పాడు నబిల్? జీత్ కే ఆతే బోలే. మీరేం చెప్పారు అప్పుడు? జీత్ కే ఆనా బోలే. ఓకే. సో గెలిచి రమ్మని చెప్పి మీరు చెప్పారు. సో మీరు నబిల్ వాళ్ళ సిస్టర్ కాబట్టి, సో ముద్దుల సిస్టర్, సో వాళ్ళకి మీరే సిస్టర్ కాబట్టి, సో నబిల్ ఎలా ఉండేవాడు మీతో? ఫ్రీగా ఉండేవాడు. సో చెప్పాడా బిగ్ బాస్ సీజన్ 8కి వెళ్తున్నాను అని చెప్పి? కలిసిపోయిన వచ్చి కలిసిపోయాడు, గెలిచి రావాలని చెప్పినాం. ఓకే. సో గెలిచి రాకుంటే ఇంటికి రావద్దు. ఓకే. సో గేమ్ ఎలా ఆడుతున్నాడు? బాగానే నిజం చెప్పాలి. ఇప్పుడు మంచిగానే ఆడుతున్నాడు. ఇప్పుడు నిజం చెప్పాలి. అరే నిజంగానే మంచిగా ఆడుతున్నాడా? మరి నామినేషన్ ఎందుకు వచ్చిండు? వాడు వస్తేనే కదా అందరికి నబిల్ ఏంటిదో తెలిసేది. ఓకే, నామినేషన్ లకు వస్తే ఆ ఓట్స్ ఏంటో చూపించుకోవాలని చెప్పి సో వ్యూయర్స్ చూడండి, అది కూడా పాజిటివ్ గా మలుపుకున్నారు అనమాట. నిజంగా వీళ్ళు గ్రేట్ అసలు. ఓకే. సో వెళ్తున్నట్టు మీకు చెప్పారు. ఓకే. సో మీరు ఫస్ట్ వెళ్ళినప్పుడు అసలు మీరు ఎక్స్పెక్ట్ చేస్తారా నబిల్ హౌస్కి వెళ్తున్నాడు అని చెప్పి, వెళ్తాడు అని చెప్పి? అనుకోలేదు. సో సడన్ గా వెళ్ళాడు. వారి అదృష్టం. అది అదృష్టం అంటూ చూస్తున్నారా మరి టీవీలో? చూస్తున్నాం. అంటే ఎప్పుడు యూట్యూబ్ లో కనిపించే వ్యక్తి కానీ ఇప్పుడు టీవీలో వస్తున్నాడు. నిజంగా చెప్పండి, బయట చుట్టుపక్కల వాళ్ళకి కానీ లేకుంటే మీ ఇంటి దగ్గర కానీ వాళ్ళు అడుగుతున్నారా, అరే నబిల్ వాళ్ళ అక్క అని చెప్పి అడుగుతున్నారు? మాది గ్రూప్ ఉంది పీజీఆర్ అపార్ట్మెంట్ లో, మీరు సిస్టర్ కదా అని అందరు అడుగుతున్నారు. ఎలా హ్యాపీ అనిపిస్తుంది. ఓకే. సో అమ్మ మిమ్మల్ని ఇంటికి చాలా మంది వస్తుంటారు, ఎందుకంటే నేను రాగానే చాలా మంది టీం ఉన్నారు ఇక్కడ. సో వస్తూనే ఉన్నారు. సో ఇప్పుడు మీకు బోర్ అనిపించాలి అమ్మ? ఇప్పుడు తిట్టలేదని అనిపించదు, మాకు అలవాటు అయిపోయింది అది. ఓకే. సరే అమ్మా, ఈ వీడియో ఎవరు చూడరు, ఎందుకంటే ఆ టీమ్ లో చాలా మంది ఉన్నారు కదా. సో అందరికి ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళకి నువ్వు వండి పెడతావా? పెడతావా? ఇప్పుడు నీకు కోపం రాలేదా ఇంత మందికి అన్నం పెట్టాలా అని చెప్పి? రాలేదు. మా పిన్నికి ఫ్రెండ్స్ లాగానే ఉంటుంది. మా పెళ్లి అప్పుడు కూడా వంటలు ఈమెనే చేసేది ఎక్కువ. మా పెళ్లికి, మా చెల్లె పెళ్లికి ఈమెనే పెద్ద పెద్ద గిన్నెలు, చుట్టాలు వస్తారు కదా, మస్తు కుకింగ్ చేస్తుంది. ఓకే. ఏం మంచిగా ఉంటుంది? బగారా చికెన్ సూపర్ వండుతుంది. మరి మాకు మరి నబిల్ వచ్చిన తర్వాత తీసుకురండి మొత్తం కింద వేసేద్దాం. చికెన్ మటన్ ఫుల్ దావత్ అంటారు. ఓకే. సో నబిల్ గేమ్ సరిగా ఆడట్లేదు. సో ఎప్పుడు వెళ్తున్నాడు ఆ సోఫా పైన కూర్చుంటున్నాడు, కంటెస్టెంట్స్ అందరితో కలవట్లేదు అని చెప్పి కూడా బయట ఒక ఇష్యూ నడుస్తుంది. సో ఒక చర్చ నడుస్తుంది. మరి మీరు బిగ్ బాస్ చూస్తున్నా అని చెప్పి చెప్తున్నారు, మరి మీకు ఏమనిపించింది? గేమ్ ఆడందే తను ఇన్ని రోజులు ఉన్నాడా అండి నామినేషన్ రాకుండా?
ఎవరు చెప్పారు గేమ్ ఆడట్లేదని? ఆడుతుండ అయితే ఆడుతున్నాడు. ఓకే. సో మరి ఈ వీక్ నామినేషన్ వచ్చింది కదా, అంటే తన పవర్ చూపించుకుందామని పవర్ చూపించుకుందాం అని చెప్పి నామినేషన్ లో వచ్చాడు కావచ్చు. సో అమ్మ మరి మీ తమ్ముడి గేమ్ నచ్చుతుందా మీకు? వస్తుంది. నిజంగా నచ్చుతుందా లేకపోతే అక్క అని చెప్పి చెప్తున్నారా? కాదు, సిన్సియర్ గా ఆడుతున్నాడు మంచిగా. వాడు కత్తిగా అసలు తగ్గేదే లేదు. తగ్గేదే లేదు, నిజమే చెప్పినాడు. ఫస్ట్ చెప్పలే, అట్లా చేస్తున్నాడు. ఓకే. సో మరి నిన్న నామినేషన్ లోకి వచ్చిండు. సో 3 వీక్స్ నుంచి నామినేషన్ లో లేడు. సో ఫస్ట్ వీక్ ఈ వీక్ లో తన నామినేషన్ ఉన్నాడు. సో మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు నామినేషన్ లోకి వస్తాడు అని చెప్పి, ఎందుకంటే గేమ్ అన్ఎక్స్పెక్టెడ్ అయిపోతుంది. అంటే ఎవరు ఉంటారో ఎవరు ఉండరో ఎవరికి తెలియదు. సో మరి మీరు మీ బ్రదర్ ఉంటాడు అనుకుంటారా లేకపోతే ఏమనుకుంటారు మీ మనసులో? మా తమ్ముడు టాప్ లోనే ఉంటాడు. టాప్ లోనే ఉంటాడు. ఉంటాడు, పక్కా ఉంటాడు అంటారు. పక్కా ఉంటాడు. ఓట్లు వేస్తారా తమ్ముడు మరి? అది రోజు వేస్తున్నాం. మీరు కాదు, జనాలా వేస్తున్నారండి. ఒకరు గుంజుకుంటారు, అమ్మ ఏంది ఓట్లు ఏంది ఓట్లు అని. మీ తమ్ముడు కోసం ఆయనకి ఫాలోవర్స్ ఎక్కువ ఉన్నారు కదా. అవును. ఓకే. సో జనాలు అందరు గుర్తుపడుతున్నారు అంటూ. ఓకే. సో అమ్మ మీతో ఉండే వ్యక్తి, సో ఎంతైనా కొడుకు ఆ ప్రేమ తల్లికి ఉంటది. సో ఇప్పుడు నీ కొడుకు హౌస్ లో ఉన్నాడు, గుర్తొస్తున్నాడా? వస్తున్నాడు. పెట్టుకొని చూస్తున్నావు టీవీ, నైట్ వచ్చి నిద్ర పోతున్నావు అసలు? పనుకుంటలేదు, అర్థమైందా? పనుకుంటలేదు, ఏడుస్తుంది. అంటే ఏం తింటాడు అట్లా అని చెప్పుకుంటాంది. సో అంటే మీకు వాస్తవం చెప్పాలి, నాకు తెలిసిన న్యూస్ నబీల్కి ఏదో చిన్న దెబ్బ తెలిసింది. మీరైతే బాగా పడద్దు, మంచిగా ఆడుతుండ్రు. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు తెలుస్తుంది. సో బ్యాగ్ కూడా ఏదో పెయిన్ ఉందని చెప్పి చేతికి దెబ్బ తాకింది, చూసాం మేము టీవీలో. దగ్గర ఉంటే మందు పెట్టచ్చు కదా, దూరం ఉన్నారు. మందు పెట్టలేడు. ఆ కసి ఇంకా మీ తమ్ముని పెరుగుతుంది, ఇంకా గేమ్ ఆడాలి ఆడాలి అని చెప్పి. ఓకే. సో మీరు మిస్ అవుతున్నారు మీ కొడుకుని. సో మొన్న ఫ్యామిలీ లైక్ ఒకటి సీన్ వచ్చింది, ఆ నాన్న ఫోటో పట్టుకొని. సో వాళ్ళ నాన్న ఎంత మిస్ అవుతున్నాను ఆ రోజు చెప్పినాం. వాళ్ళ నాన్న అంటే చాలా ఇష్టం. ఇంత ముందుకి మీ ఇంకో కొడుకుతో కూడా నేను అన్నతో కూడా ఇంటర్వ్యూ తీసుకున్నాను. సో వాళ్ళ నాన్న అంటే ఎంత ఇష్టం, అమ్మ కూడా ఇష్టమే. కానీ సో ఉంటది అమ్మ ప్రేమ అమ్మకి, నాన్న ప్రేమ నాన్నకు ఉంటది కాబట్టి. సో వాళ్ళ నాన్నని బాగా మిస్ అవుతున్నారు వాళ్ళు. సో నాన్న లేనప్పటి నుంచి అన్ని నువ్వే ఉండి పెంచిన వాళ్ళని. సో ఎట్లా అనిపిస్తుంది అమ్మ, అంటే ఆ కొడుకు సౌదీ, ఇంకో కొడుకు సౌదీ, ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో ఎలా అనిపిస్తుంది మీకు? ఇప్పుడు వచ్చాడు కదా ఇంకో అబ్బాయి, రెండో అబ్బాయి వచ్చాడు ఇప్పుడు. ఒక్కతే ఉండే అని పిలుచుకున్నాం మేము తమ్ముడికి. ఒక్కరైనా ఉండాలి కదా. అవును. ఒక్కటి ఉండి బాగా ఫీల్ అవుతుంది, షుగర్ ఎక్కువ అవుతుంది, అందుకోసం తమ్ముడికి రమ్మన్నాం. పెద్ద షేర్ ఇక్కడ, చిన్న షేర్ అక్కడ బిగ్ బాస్ లో. ఇంకో పెద్ద షేర్ సౌదీలా. సో ముగ్గురు షేర్లే అంటూ. ఓకే. సో నాన్న దూరమైనాక అంటే మీరు చెప్పండి అమ్మా, నాన్న దూరమైనాక ఆ ప్రేమతోనే ఆ ముగ్గురు కొడుకులను పెంచింది. మిస్ అవుతూ ఉంటారా ఒక్కొక్కసారి వాళ్ళ నాన్నని గుర్తు చేసుకుంటూ ఉంటారు పిల్లలు కదా. చిన్నప్పటి నుంచి ఉండి ఉండి ఒకసారి వెళ్ళే వరకు షాక్ కదా పిల్లలకు. అవును. ఓకే. చెప్పుకొని ఏడ్చుకుంటా ఉంటారు, కానీ వాళ్ళ మమ్మీ ముందు ఎక్కువ అనరు. మొన్న సౌదీకి పోయినప్పుడు చెప్పుకున్నారు, మా నాన్న కూడా ఉంటే ఇక్కడ వచ్చేది, దేవుడు అదృష్టంలో మా నాన్న గది లేదు. ఉమ్రాకి పోయి వచ్చారు వీళ్ళు. అయితే మా షర్జిల్ చెప్పిండు, మమ్మీ బాబా ఉంటే కూడా మంచిగా ఉండే కదా, ఉమ్రాకి పోయి వచ్చేది అని చెప్పాను. ఓకే. అవును. ఎంతైనా ఉంటది బాధ మనకు ఉంటది. సో ఆ లోటు లేకుండా పెంచినావమ్మా, నిజంగా గ్రేట్. అలాగే చూస్తున్నావా ఇప్పుడు బిగ్ బాస్ చూస్తున్నావా? చూస్తున్నాం. ఎవరెవరు ఇష్టం నీకు? అది ఉన్న ఒక 5 మంది పేర్లు చెప్పండి. ఎవరి పేర్లు చెప్పండి. సీత, నబీల్, ఇప్పుడు మణికంఠ కూడా మంచోడే, చెప్తాను కానీ మంచోడే, ప్రేరణ, ఆదిత్య చాలా దగ్గర ఉన్నాడు, మంచోడు పాపం. సో వీరు 5 కనిపిస్తారు, మిగతా వాళ్ళు కనిపిస్తలేరా? ఎందుకు కనిపిస్తారు, ఇష్టం ఎక్కిపిచ్చే పోలేరు అలా. ఓకే. ముందు ఒక మాట వెనక ఒక మాట, అట్లాంటి వాళ్ళు మాకు నచ్చారు. ఓకే. ఏదన్నా డైరెక్ట్ చెప్పాలి, స్ట్రైట్ ఫార్వర్డ్. ఇంకోటి నబిల్ ఫేక్ సంచాలక్ అని చెప్పి ఒక మచ్చ పడ్డది నబిల్ పేరు. తప్పు అది. ఫేక్ సంచాలక్, అసలు గేమే తెలియదు, సరిగా అర్థం చేసుకో. ఎందుకు తెలియకుండా పోయినా వాడు? తెలియకుండా పోతారా ఎవరైనా? చెప్పుకుంటారు, ఓ వేరే వాళ్ళది ఒక నోరు ఉంటది, చెప్పిన వాళ్ళే ఫేక్. నాకైతే అమ్మ నబిల్ కి ఇష్టమైన ఫుడ్ అంటే ఏం చెప్తుంది మీరు?
బిర్యానీ, స్వీట్స్ బాగా ఇష్టం ఆయనకు. స్వీట్స్ బాగా ఇష్టం. అక్కడ దొరకట్లే అసలు స్వీట్స్. అయ్యో స్వీట్స్ మిస్ అవుతుంది అనమాట. స్వీట్స్ ఓకే. ఒక రోజు చేసుకున్నాడు ఎగ్ది పుడ్డింగ్ చేసుకొని తిన్నారు. స్వీట్ అదే ఫస్ట్ స్టార్టింగ్ హౌస్ లో. బిగ్ బాస్ కి చెప్పండి కలాకండ్ పంపించమని, కాజు కత్రీ. సో బిగ్ బాస్ ఒకసారి అక్కడ చెప్పండి, బిగ్ బాస్ కి చెప్పండి. సో ఇక్కడ చెప్పండి, బిగ్ బాస్ వస్తుంది. బిగ్ బాస్ కలాకండ్ కాజు కత్రీ పంపించండి నబిల్ కి. సో బిగ్ బాస్ మన వీడియో చూసినట్టయితే నబిల్ కి ఇష్టం అంతా మనం ఇంకొంచెం బూస్టప్ ఇవ్వాలని వాళ్ళ సిస్టర్ చెప్తుంది. ఆ స్వీట్స్ అంటే పంపించాలి, ఇంకొంచెం గట్టిగా అవుతుంది అంటూ. ఎనర్జీ మొత్తం పొంది పక్కగా అయిండు, కొంచెం ముఖం అంతా గుంజుకోపోయింది. అక్కడ ఆ ఫుడ్ కూడా కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. ఇంటికాడ ఉంటే అమ్మ చేతి వంట తింటుండే, ఇప్పుడు అమ్మ వంట మిస్. ఇంత తింటారు అక్కడ, ఇంత కూర ఇంతే అన్నం తింటారు. ఈ రోజు వండుకున్న ఫుడ్ రేపటి వరకు అదే ఉంటుంది తింటున్నారు. అలా తినేవాళ్ళు. ఫ్రెష్ రోజు కావాలి వాడికి, ఫ్రెష్ రోజు రోజు కావాలి. ఓకే, అంటే ఈ బిగ్ బాస్ జర్నీ చూసుకున్నట్టయితే అక్కడ వాచ్ ఉండదు అమ్మా, టైం తెలియదు అక్కడ. సో గేమ్స్ ఉంటాయి, ఆ ఫోన్స్ ఉంటాయి, సో ఇవన్నీ ఉంటాయి కదా. సో మీ కొడుకు ఫస్ట్ ఉంటాడు అనుకున్నావా? అసలు ఫోన్ లేకుండా కొద్దిసేపు కూడా ఉండడు తను కదా, బానే ఉంటున్నాడు. అంటే అట్లా అలవాటు అయిపోయింది వాళ్ళకి. ఓకే, సో ఎప్పుడు ఫోన్ చేతిలోనే ఉండాలి, చేతిలోనే ఉంటది. అవును. ఓకే, సో నబిల్తో మీరు బయటికి వెళ్ళిన సందర్భాలు ఏదైనా మెమొరీ ఉందమ్మా? మెమొరీ ఉంటుంది కదా. సో ఎంత చిన్న కొడుకు, ఆ ప్రేమ ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది చిన్న కొడుకు అంటే. సో అందరి మీద ఉంటది, కానీ చిన్న కొడుకు మీద ఇంకొంచెం ఎక్కువ ఉంటది. ఎందుకంటే నేను కూడా ఇంటికి చిన్నోను కాబట్టి నేను కూడా చిన్న ప్రేమ నాకు తెలుసు. ఎలా ఉంటుంది నబిల్తో? వెళ్తే అందరికి ఇప్పుడు అంటే వీళ్ళు యూట్యూబర్స్ కదా, వెళ్తే ఎక్కడైనా వరంగల్ డైరీస్ అని చాలా ఏమంటారు కేవలం ఇజ్జత్ అయితే పోట్లుగా సంతోషం అవుతుంది అప్పుడు. సో అమ్మ చివరిగా జనాలకి ప్రజలకు మీరు చెప్పాలంటే ఏం చెప్తారు? बच्चा बहुत मेहनत करके आया ना, बिग बॉस में जीत के आना बोल के ख्वाहिश है हमारी. ट्रॉफी लेके आता बराबर. పక్కా పక్కా ఫిక్స్ అంటారు. ఫిక్స్. ఓకే, సో మీరు చెప్పండి. సో చాలా యాక్టివ్ ఉన్నారు మీరు కాబట్టి. తమ్ముడు గెలవాలి, ట్రాఫీ తీసుకొని రావాలి. ఓకే, సో అంటే చాలంటారు. వచ్చినాక దావత్ ఏం వద్దంటారు? ఇక దావత్ ధూమ్ ధామ్ చేద్దాం, ధూమ్ ధామ్ చేద్దాం. మీరు మళ్ళీ అప్పుడు వచ్చి మళ్ళీ వీడియో తీసుకోవాలి. 100% తీసుకుంటా. మీ తమ్ముడు అసలు గేమ్ ఆడతలేడు నెగిటివ్ అనుకున్న పర్సన్స్ కి మీరేం చెప్తారు అది సిస్టర్ గా? ఆ నెగటివ్ మైండ్ లోకి వదిలిపెట్టండి ఇక, అంతే. మనం పాజిటివ్ అనుకోవాలి, మాకు అదే సార్. ఓకే ఓకే అమ్మా. సో థ్యాంక్ యూ సో మచ్ అమ్మా, కృష్ణకి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్.